ఈ రోజు నేను మీకు థ్యాంక్స్ గివింగ్ అనే మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హారర్ థ్రిల్లర్ మూవీ. IMDb మరియు రోటెన్ టమాటోస్ లో మంచి స్కోర్ వచ్చాయి. సో ఈ మూవీ ప్లెమౌత్ మ్యాసచ్యూసెట్స్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ కొందరు థ్యాంక్స్ గివింగ్ నైట్ ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మిచ్ ఫ్యామిలీని చూడొచ్చు, అలాగే మిచ్ వైఫ్ అయిన అమండాని చూడొచ్చు. వారందరూ థ్యాంక్స్ గివింగ్ నైట్ ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అంతలో అక్కడికి షెరీఫ్ ఎరిక్ వస్తాడు. ఎరిక్ వాళ్ళ వైఫ్ తనని వదిలేసి చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అక్కడ ఉన్న ప్రజలతో ఒక్కడిగా ఉంటున్నాడు. వారిలో కొలన్ ఫ్యామిలీ ఒకటి. ఎరిక్ కేక్ తీసుకొని వస్తాడు. అమండా నీకు త్వరగా మంచి పార్ట్నర్ దొరుకుతుంది అని చెబుతుంది. మిచ్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తుండగా తనకి కాల్ వస్తుంది. తను వర్క్ ప్లేస్ అయిన రైట్ మార్ట్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. మిచ్ రైట్ మార్ట్ మేనేజర్. రైట్ మార్ట్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంటుంది కాబట్టి అక్కడ అందరూ వస్తుంటారు. బ్లాక్ ఫ్రైడే సేల్ అనేది ఫారెన్ లో చాలా ఫేమస్. అన్ని తక్కువ ప్రైస్ లో వస్తుంటాయి. నేను కూడా USA పోతే ఈ సేల్ కి అటెండ్ అవుతాను. నిజంగా అన్ని తక్కువ ప్రైస్ లో వస్తుంటాయి కాబట్టి చాలా మంది వస్తుంటారు. మనము మళ్ళీ రైట్ మార్ట్ ఓనర్ అయిన థామస్ మార్ట్ ని చూడొచ్చు. థ్యాంక్స్ గివింగ్ పార్టీని వారి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. థామస్ వారి ఫ్యామిలీని చూస్తాము. అలాగే థామస్ కూతురు అయిన జెసికాని చూడొచ్చు. బాబీ అనే బాయ్ ఫ్రెండ్ తో ఉంటుంది. జెసికా తన మదర్ ని చాలా మిస్ అవుతూ ఉంటుంది. థామస్ వైఫ్ చనిపోయి ఉంటుంది. థామస్ క్యాథరిన్ ని మరో పెళ్లి చేసుకున్నాడు. జెసికా కొద్దిసేపు వారి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి బాబీని తీసుకొని బయటికి వెళ్తుంది. బయట జెసికా ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు వారితో సెలబ్రేషన్ చేసుకోవడానికి. అయితే జెసికా ఫ్రెండ్స్ అయిన కూబా, జూలియా, గ్యాబీ, ఈవన్ చూసాము. రైట్ మార్ట్ బయట చాలా ప్రజలు వస్తున్నారు. మిచ్ స్టోర్ లోపల అన్ని అరేంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడికి చాలా కస్టమర్స్ వస్తారని, వారికి హ్యాండిల్ కూడా చేయడానికి. ప్రజలు కొందరు అక్కడికి వచ్చి చాలా సేపు అవడంతో వాళ్ళు కొద్దిగా కోపంగా ఉంటారు. ప్రజలు కంట్రోల్ చేయడానికి ఇద్దరు బాడీ గార్డ్స్ అక్కడ పెడతారు. వారు బ్యారిగేడ్ పెట్టి ప్రజలను ఆపుతుంటారు. ఈవెన్ కి కొన్ని సామాన్లు తీసుకోవడానికి వీరు రైట్ మార్ట్ వైపు వెళ్తుంటారు. రైట్ మార్ట్ లో చాలా మంది లైన్లలో నిలబడుతుంటారు. జెసికా వాళ్ళ నాన్నగారు అయిన థామస్ ఆ మార్ట్ కి ఓనర్ కాబట్టి వాళ్ళకి త్వరగా యాక్సెస్ దొరుకుతుంది. ప్రజలు కూడా వస్తున్నారు. అక్కడికి అమండా కూడా వస్తుంది. మికీ బాక్స్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే మిచ్ ఏమీ తినకుండా స్టోర్ కి వెళ్ళాడు. ఎరిక్ కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అక్కడికి వస్తాడు. జెసికా వాళ్ళు స్టోర్ కి వస్తారు. జెసికాకి రయాన్ కనిపిస్తాడు. తను వారి కాలేజ్ లోనే ఒక ఫ్రెండ్. రయాన్ జెసికాని బాగా ఇష్టపడుతుంటాడు. జెసికా బాబీతో ఉండడంతో తనని పట్టించుకోదు. రయాన్ బాబీని చూసి ఈర్ష్యగా పడుతుంటాడు. జెసికా వాళ్ళ ఫ్రెండ్స్ లోపలికి వెళ్తుంటే బయట ఉన్న కొందరు చూస్తారు. వాళ్ళు అరుస్తుంటారు. మిచ్ బయటికి వచ్చి ప్రజలని ఆపడానికి చూస్తాడు. ఎరిక్ కూడా తనతోనే ఉంటాడు. మిచ్ సెక్యూరిటీ గార్డ్ కి లోపల నుంచి లాక్ చేసుకోమని చెప్తాడు. ఎందుకంటే ప్రజలు మెల్లమెల్లగా లోపలికి పంపడానికి. ఇంతలో ఒక వ్యక్తి మిచ్ దగ్గర ఉన్న మైక్ ని తీసుకొని మాల్ ఓపెన్ అయిందని అందరూ లోపలికి వెళ్ళొచ్చు అంటాడు. ప్రజలందరూ ఒక్కసారిగా మాల్ లోపలికి వెళ్తుంటారు. ప్రజలు డోర్ ని బ్రేక్ చేయాలని అనుకుంటారు. అక్కడ గందరగోళం స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ గార్డ్ లాక్ చేస్తుంటాడు కానీ అందరూ డోర్ ని నెట్టడంతో గ్లాస్ డోర్ బ్రేక్ అయ్యి సెక్యూరిటీ గార్డ్ గ్లాస్ డోర్ కింద పడిపోతాడు. ప్రజలందరూ లోపలికి రావడానికి సెక్యూరిటీ గార్డ్ ని తొక్కుకుంటూ వస్తుంటారు. అందరూ అటు ఇటు వెళ్తుంటారు మాల్లో ఉన్న ప్రొడక్ట్స్ దొంగలించడానికి. జెసికా వారి ఫ్రెండ్స్ విడిపోతారు. ఈవెన్ ప్రజలు లోపలికి వస్తున్నారని వీడియో రికార్డ్ చేస్తుంటాడు. బాబీ సెక్యూరిటీ గార్డ్ ని చూసి తనకి సాయం చేద్దాం అనుకుంటాడు. అయితే ప్రజలు తన చేయిని తొక్కుకుంటూ లోపలికి వస్తుంటారు. బాబీ చేయి విరిగిపోతుంది. ప్రజలందరూ తోసుకుంటూ వస్తుండగా ఒక వ్యక్తికి గ్లాస్ పీస్ మెడకి రాసుకొని తను అక్కడే చనిపోతాడు. అమండాని ప్రజలు నెట్టడంతో అమండా కింద పడిపోతుంది. పైకి లేవడానికి చూస్తుండగా లీసీ అనే అత్యాశ గల అమ్మాయి మాల్లో ఉన్న సామాన్లు దొంగలించడానికి ట్రాలీ తీసుకొని పోతుంటుంది. తనకి ఇంకో ట్రాలీ పర్సన్ గుద్దడంతో వారికిద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. గొడవ పడుతుంటారు. ఇంతలో అమండా జుట్టు లీసీ ట్రాలీకి చుట్టుకుంటుంది. లీసీ ట్రాలీతో పరిగెడుతుంది. అమండా జుట్టు మరియు నెత్తి మీద ఉన్న చర్మం విడిపోతుంది. అమండాకి రక్తం వస్తుంది. మిచ్ లోపలికి వచ్చి అమండాని చూసి చాలా బాధపడతాడు. ఎరిక్ ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి గాలిలో ఫైర్ చేస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది.
ఒక సంవత్సరం తర్వాత మనకి రహస్యమైన హైడౌట్ చూపిస్తారు. మాస్కరస్ వీడియో చూపిస్తుంటారు. బోర్డ్ మీద పేపర్ కటింగ్స్ ఉంటాయి. ఈవెన్ రికార్డ్ చేసిన వీడియో కూడా అక్కడ ప్లే అవుతుంటుంది. అక్కడ థ్యాంక్స్ గివింగ్ పార్టీకి కావాల్సిన వస్తువులు ఉంటాయి. న్యూస్లో ఆ రోజు 3 చనిపోయారని, చాలామంది గాయాలతో ఉన్నారని చెబుతారు. మిచ్ జాబ్ వదిలేసి రైట్ మార్ట్ ఓనర్కి వ్యతిరేకంగా అవుతాడు. ఎందుకంటే ఆ రోజు కూడా షాప్ తెరిచి అతని భార్యని కోల్పోయాడు కాబట్టి. అంటే అమండా చనిపోయింది. రైట్ మార్ట్కి వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు. వారికి సంబంధించిన వాళ్ళు గాయాలతో ఉన్నారు, ప్రాణాలతో ఉన్నారో తెలియదు. చట్టపరంగా థామస్కి ఏమీ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు మార్ట్లోని కెమెరా ఖరాబ్ అయింది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. థామస్ మీద, రైట్ మార్ట్ మీద నిరసన జరుగుతుంటుంది. మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ రాబోతుంది. నిరసన మరీ ఎక్కువగా అవుతుంది. థామస్ తన తప్పుని తప్పించుకోవడానికి డొనేషన్స్, చారిటీ ఇస్తాడు. కానీ స్థానిక ప్రజలు ఆ రోజుని మర్చిపోలేదు. రైట్ మార్ట్ ఇంకా కొద్దిగా పెద్దగా చేశారు. ఈ సంవత్సరంలో కూడా తెరిచే పెడతారు రైట్ మార్ట్ని. బాబీ కూడా గత సంవత్సరం నుంచి కనపడలేదు. బాబీ ఒక మంచి బేస్బాల్ ప్లేయర్ కావాలని అనుకుంటాడు. తను మంచి ప్లేయరే. ఆ రోజు తన చేయి విరిగిపోవడంతో తన బేస్బాల్ ప్లేయర్ అనే ఆశ చెరిగిపోతుంది. అప్పటి నుంచి బాబీ కనపడట్లేదు. జెసికా వారి ఫ్రెండ్స్ ని చూస్తాము. వాళ్ళు సరదాగా అక్కడ తిరుగుతుంటారు. బాబీ గత సంవత్సరం నుంచి కనపడట్లేదు కాబట్టి రయాన్ జెసికా కొత్త బాయ్ ఫ్రెండ్ అవుతాడు. రయాన్ తో జెసికా సంతోషంగానే ఉంటుంది. మనకి లీసీని చూపిస్తారు. తను ఒక రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటుంది. అక్కడికి ఎరిక్ మరియు ఒక డిటెక్టివ్ వస్తారు. ప్లెమాత్ అనే నగరం స్టార్ట్ అయినప్పటి నుంచి జాన్ కార్వర్ అతను అక్కడి మొదటి ప్రెసిడెంట్. థ్యాంక్స్ గివింగ్ అనే ఫెస్టివల్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయితే తన అనేది చాలా ఫేమస్. చాలా మంది పెట్టుకొని తిరుగుతుంటారు. జెసికా వాళ్ళ ఫ్రెండ్స్ థ్యాంక్స్ గివింగ్ రాబోతుందని అక్కడ ఒక ఫెస్టివల్ చేస్తుంటారు. వారు అక్కడ ఉంటారు. అయితే మనము థామస్ ని చూస్తాము. తను ఒక స్టోర్ లో కమర్షియల్ షూట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ ఎవరో వచ్చి స్టోర్ ని ధ్వంసం చేస్తారు. ఎరిక్ కూడా అక్కడికి వస్తాడు. వీళ్ళు జాన్ కార్నవర్ యాక్స్ ఎవరో దొంగిలించారు అనుకుంటారు. ఎరిక్ నేను చూసుకుంటానంటాడు. ఎరిక్ అక్కడే ఉండి ఎవరిని రానియకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. జెసికా థామస్ తో నేను కూడా దోషినే అని, ఎందుకంటే ఆ రోజు మార్ట్లో జరిగిన సంఘటనకి తను ప్రజలు అలా పిచ్చోళ్ళు అవుతారు అని అనుకోలేదని. అయితే థామస్ వారికి కావాల్సిన సామాన్లు పక్కన పెట్టించవచ్చు. జెసికా వారి ఫ్రెండ్స్ ని మళ్ళీ లీసీ రెస్టారెంట్ లో చూడొచ్చు. బాబీ కూడా అక్కడికి వస్తాడు. ఒక సంవత్సరం తర్వాత మనకి బాబీ కనిపిస్తాడు. అయితే ఇంతకు ముందు ఎవరితో కనెక్షన్ లో లేడు. ఇంతలో రయాన్ అక్కడికి వస్తాడు. వీళ్ళు ఫెస్టివల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. జెసికా ఒక మనిషిని చూస్తుంది. తను జాన్ కార్వర్ మాస్క్ వేసుకొని జెసికా వారి ఫ్రెండ్స్ ని చూస్తుంటాడు. తను అదృశ్యంగా మాయమవుతాడు. జెసికా మరియు వారి ఫ్రెండ్స్ కి ఒక సోషల్ మీడియా పోస్ట్ వస్తుంది. అందులో వారిని ఎవరో ట్యాగ్ చేస్తారు. ఆ పోస్ట్ లో థ్యాంక్స్ గివింగ్ పార్టీ టేబుల్ ఉంటుంది. అది వారికి అర్థం కాదు. మనకి మళ్ళీ రహస్యమైన హైడౌట్ చూపిస్తారు. అక్కడ ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని కూర్చొని ఉంటాడు. అతను ఆ సెటప్ చేశాడు. జాన్ కార్వర్ యాక్స్ ని పదును పెడుతుంటాడు. అంటే ఈ మనిషి యాక్స్ ని దొంగలించాడు. మాస్క్ వ్యక్తి వీడియో చూస్తుండగా అందులో లీజీ కనపడుతుంది. వీడియో పాజ్ చేసి బయటికి వెళ్తాడు. అదే వీడియో అమండాతోని తప్పు జరిగింది కదా. సీన్ లీజీ పైన షిఫ్ట్ అవుతుంది. లీజీ రెస్టారెంట్ క్లోజింగ్ టైం కాబట్టి తన వర్క్ ముగించుకొని వెళ్తుండగా తనకి టేబుల్ మీద ఒక మాస్క్ కనిపిస్తుంది. జాన్ కార్వర్ మాస్క్ అది. లీజీ మాస్క్ వైపు వెళ్తుండగా ఇంతలో జాన్ కార్వర్ మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి లీజీ పైన దాడి చేస్తాడు. లీజీని డీప్ ఫ్రీజర్ వైపు తలని అతికిస్తాడు. మాస్క్ మనిషి యాక్స్ తోని అటాక్ చేస్తుండగా లీజీ డీప్ ఫ్రీజర్ బలవంతంగా బయటపడుతుంది. అయితే తన ఫేస్ మీద ఉన్న చర్మం మరియు తన చేతి వేళ్లు హాని అవుతాయి. లీజీ సీసీటీవీ రూమ్ లో దాక్కుంటుంది. బయట చూస్తే కిల్లర్ వెళ్ళిపోయి ఉంటాడు. లీజీ బయటికి రాగానే జాన్ కార్వర్ మాస్క్ వ్యక్తి కార్ లో ఉంటాడు. లీజీ పైన దాడి చేద్దామని చూస్తుంటాడు. లీజీ డస్ట్ బిన్ వైపు పరిగెడుతుంది. ఇంతలో మాస్క్ మనిషి కార్ తో గుద్దడంతో లీజీ శరీరము 2 భాగాలుగా విడిపోతుంది. తర్వాత రోజున లీజీ హాఫ్ బాడీని రైట్ మార్ట్ పైన వేలాడదీస్తాడు. జెసికా వారి ఫ్రెండ్స్ కి ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ఇంకొక పోస్ట్ ట్యాగ్ చేస్తారు. లీజీ బాడీని రైట్ మార్ట్ పైన వేలాడదీయడం చూడొచ్చు. అయితే పోస్ట్ లో నుంచి అన్ని సగం దొరుకుతాయని % ఆఫ్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు కూడా జాన్ కార్వరే. పోస్ట్ లో కొన్ని నేమ్ చిట్స్
ఉంటాయి. అయితే వారి కోసమే అని అర్థమవుతుంది. జెసికా టెన్షన్ తో పోలీస్ స్టేషన్ వైపు పోతుండగా ఒక వ్యక్తి జెసికా వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసి పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. అతను బ్యాన్ చేసిన పార్టీలో ఆల్కహాల్, గన్స్ సప్లై చేస్తుంటాడు. జెసికా వారి ఫ్రెండ్స్ తో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్తుంది. ఎరిక్ కలుస్తాడు. అయితే వాళ్ళు జెసికాని ఏమైనా ఫుటేజ్ ఉందా అని అడుగుతారు. ఫుటేజ్ ఉంటే దానిలో ఎవరు కిల్లరో తెలుసుకోవచ్చని, ఇంకా ఆ రోజు మాటలో ఉన్న వారందరూ డేంజర్ లో ఉన్నారని చెబుతారు. జెసికాకి ఇది చాలా పెద్ద ఇష్యూ అని అర్థమవుతుంది. ఎవరిని నమ్మకుండా ఉండాలి అని అనుకుంటుంది. జెసికా బయట రాగానే బాబీ తనని కలుస్తాడు. బాబీ, నేను డిప్రెషన్ లోకి వెళ్ళానని, ఇప్పుడు నేను సిటీకి వచ్చాను, అంకుల్ తోని పని చేస్తున్నాను అని చెబుతాడు. బాబీ, నా చెయ్యి కూడా మంచిగా అయిపోయింది అని అంటాడు. మాటలో జెసికా ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ సరిగ్గానే ఉండేది, కానీ క్యాథరిన్ చట్టపరంగా ఏమి రావద్దని తీసేసింది అంటుంది. సీసీటీవీ ఫుటేజ్ కాపీ థామస్ ఆఫీస్ లో ఉండాలి అనుకుంటారు. అయితే జాన్ కార్వర్ మాస్క్ అతను జెసికా వారి ఫ్రెండ్స్ అందరి ఫోటోస్ పెట్టుకుంటాడు. కానీ వీళ్ళకన్నా ముందు రైట్ మార్ట్ సెక్యూరిటీ గార్డ్ ఫోటో చూస్తాడు. ఆ రోజు సెక్యూరిటీ గార్డ్ భయపడి ప్రజలను కంట్రోల్ చేయలేదు అని అనుకుంటాడు. అందుకే ఇన్సిడెంట్ జరిగింది. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ కంట్రోల్ చేసి ఉంటే ఇలా జరగకపోతుండే కదా. సీన్ షిఫ్ట్ అయ్యి సెక్యూరిటీ గార్డ్ ని చూపిస్తారు. సెక్యూరిటీ గార్డ్ తన ఇంట్లో ఉంటాడు. అక్కడికి జాన్ కార్వర్ మాస్క్ వ్యక్తి వచ్చేసి ఉంటాడు. మాస్క్ మనిషి సెక్యూరిటీ గార్డ్ తల కట్ చేసి శరీరం నుంచి వేరు చేస్తాడు. గార్డ్ పిల్లికి ఫుడ్ తినిపించి సెక్యూరిటీ గార్డ్ తల తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కిల్లర్ హైడౌట్ కి వచ్చి సెక్యూరిటీ గార్డ్ తలని థ్యాంక్స్ గివింగ్ టేబుల్ మీద పెడతాడు. ఒక పిక్చర్ తీసుకుంటాడు. టేబుల్ లో పక్కనే లిజీ సగం శరీరం ఉంటుంది. ఈ పోస్టింగ్ కూడా జెసికా వాళ్ళని ట్యాగ్ చేస్తాడు. ఈ కేసు చాలా సీరియస్ అవుతుండడంతో పోలీస్ వాళ్ళు ఎరిక్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఎందుకంటే ఈ కేసు సీరియస్ గా ఉండడంతో జెసికా థామస్ ఆఫీస్ వెళ్లి మిస్సింగ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటుంది. బాబీ బయట వెయిట్ చేస్తాడు. రయాన్ బాబీని చూసి అప్సెట్ అవుతాడు. జెసికా, బాబీ మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్తారు. జెసికా సీసీటీవీ ఫుటేజ్ ని ఎరిక్ కి ఇచ్చి ఆ రోజు రాత్రి రయాన్ సెక్యూరిటీ గార్డ్ ని కలిశాడు, అంటే రయాన్ కి సెక్యూరిటీ గార్డ్ ముందే తెలుసు అని అంటుంది. ఎరిక్ కి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇలా లేదని రయాన్ మీదనే వారికి అనుమానం వస్తుంది. ఈ ఫుటేజ్ లో ఆ రోజు ప్రజల్ని తప్పు సమాచారం ఇచ్చిన వ్యక్తి మరియు తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉంటుంది. కాలేజ్ లో జెసికా వారి ఫ్రెండ్స్ ని చూస్తాము. వారు కిల్లర్ ఎవరు అని ఆలోచిస్తుంటారు. అయితే జెసికా వాళ్ళ ఫ్రెండ్స్ కి రయాన్ చనిపోయిన సెక్యూరిటీ గార్డ్ ముందే తెలుసని, అందుకే రయానే కిల్లర్ అంటుంది. జెసికాకి బాబీ మీద కూడా అనుమానం వస్తుంది. బాబీ కెరియర్ ఒక రోజులో ఖరాబ్ అయింది. బాబీ ఒక సంవత్సరం కనపడకుండా పోయి ఇప్పుడు వచ్చాడు, అందుకే తన మీద అనుమానం వస్తుంది. ఈవెన్ ఆ రోజు రాత్రి తీసిన వీడియో వైరల్ అవుతుంది. ఈవెన్ కి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని, ఎందుకంటే ఈవెన్ కిల్లర్ కి నెక్స్ట్ టార్గెట్ అవ్వచ్చు అంటారు. జెసికా ఈవెన్ కి వెయిట్ చేయమని పోలీస్ ఇన్స్పెక్టర్ ఎరిక్ వాళ్ళు చూసుకుంటారని చెబుతుంది. రయాన్ ని చూపిస్తారు. తను ఒక వర్క్ షాప్ లో థ్యాంక్స్ గివింగ్ పెరేడ్ జరుగుతుంటుంది. అక్కడికి బాబీ వస్తాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటారు. మళ్ళీ మనం ఒక కపుల్ ని చూస్తాము. వారే ఆ నైట్ మాల్ లో ప్రజలని తప్పు సమాచారం ఇచ్చిన వారు. వాళ్ళ దగ్గరికి జాన్ కార్వర్ మాస్క్ మనిషి వచ్చి వాళ్ళిద్దరిని చంపి వారి శరీరాన్ని తీసుకుని పోతాడు. అయితే మనకి ఒక విషయం అర్థం అవుతుంది. కిల్లర్ ఆ రోజు ప్రజల్లో మెయిన్ కల్ప్రిట్స్ ని టార్గెట్ చేస్తుంటాడు. మాస్క్ మనిషి ఒకవేళ కల్ప్రిట్స్ ని మర్చిపోతే వీడియో చూసి వారిని టార్గెట్ చేస్తుంటాడు. కిల్లర్ ఒక సంవత్సరం ఎందుకు వెయిట్ చేశాడంటే ఈవెన్ తీసిన వీడియో వైరల్ అవ్వాలని, అప్పుడే తను మెయిన్ కల్ప్రిట్స్ ని గుర్తించి వారిని చంపడానికి. థ్యాంక్స్ గివింగ్ శిక్షని థ్యాంక్స్ గివింగ్ రోజే ఇవ్వాలని. జెసికా వారి కాలేజ్ లో జరిగే మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది. ఎరిక్ వారికి ఒక సజెషన్ ఇస్తాడు. ప్రాణాలతో ఉండాలంటే మీ ఫ్రెండ్స్ తోనే ఉండు అని చెబుతాడు. బాబీ రయాన్ ని సెక్యూరిటీ గార్డ్ గురించి అడుగుతాడు. రయాన్ సెక్యూరిటీ గార్డ్ నుంచి మత్తు మందులు తీసుకుంటుండే అని చెబుతాడు. బాబీ స్టేట్మెంట్ లో కూడా నీ పేరు ఇవ్వలేదు అంటాడు. గ్యాబీ మరియు ఈవెన్ అండ్ జెసికా కాలేజ్ లోపలికి వెళ్తారు. జెసికా మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది, ఎవరిని లోపల రానియకుండా. అక్కడికి కిల్లర్ వచ్చి గ్యాబీ వాళ్ళ మీద దాడి చేస్తాడు. గ్యాబీ ఫోన్ తోని జెసికాకి లోపలికి రమ్మంటాడు. జెసికా లోపలికి వస్తుండగా జాన్ కార్వర్ ఉంది మీద దాడి చేస్తాడు. కానీ జెసికా తప్పించుకొని పరిగెడుతుంది. జెసికా వెళ్లి మేకప్ రూమ్ లో దాక్కుంటుంది. కిల్లర్ జెసికా కనిపించకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జెసికా కాలేజ్ బయటికి వస్తుంది. తన లక్కే తనని కాపాడుతుంది. బయటికి వచ్చిన తర్వాత జెసికా ఎరిక్ ని కలుస్తుంది. ఎరిక్ జెసికాని నువ్వు కిల్లర్ ని చూసావా, ఎలా ఉంటాడు అని అడుగుతాడు. జెసికా క్లారిటీగా చూడలేదని, కానీ కిల్లర్ బ్లాక్ డ్రెస్
లో ఉన్నాడని, జాన్ కార్వర్ మాస్క్ పెట్టుకున్నాడు, చేతిలో ఒక యాక్స్ పట్టుకొని ఉన్నాడని చెబుతుంది. ఇంతలో జూలియా నాన్నగారు అక్కడికి వచ్చి జూలియాని తీసుకొని పోతుంటాడు. అలానే ఈ స్టేట్ ని వదిలి ఇంకో స్టేట్ కి వెళ్తానని, ఎందుకంటే ఈ స్టేట్ సేఫ్ గా లేదని చెబుతుంటాడు. జెసికా, స్కూబా లోకల్ పర్సన్ పార్టీకి వెళ్లి ప్రొటెక్షన్ కోసం ఒక గన్ని తెచ్చుకుంటారు. వీళ్ళు కారులో పోతుండగా జూలియా వీళ్ళకి వీడియో కాల్ చేస్తుంది. జూలియా దగ్గరికి కిల్లర్ వచ్చి ఉంటాడు. కిల్లర్ జూలియా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేసి వాళ్ళని స్పృహ లేకుండా చేస్తాడు. స్కూబా, జెసికా జూలియాని కాపాడడానికి అక్కడికి వస్తుంటారు. కిల్లర్ జూలియా మీద కూడా అటాక్ చేస్తాడు. జూలియా 2 చెవుల్లో పెన్ గుచ్చేస్తాడు. జూలియా చాలా బాధపడుతూ ఉంటుంది. కిల్లర్ జూలియాని చంపడానికి చూస్తుండగా అక్కడికి స్కూబా, జెసికా వాళ్ళు వచ్చేస్తారు. స్కూబా గన్ ని ఏం చేస్తాడు కానీ షూట్ చేయలేకపోతాడు, ఎందుకంటే గన్ లాక్ లో ఉంటుంది. కిల్లర్ ఫోన్ లో లైవ్ చూపిస్తాడు. అక్కడ ఈవెన్ అండ్ గ్యాబీని డిన్నర్ టేబుల్ కి కట్టేసి కిల్లర్ జూలియాని ఒక కట్టి చేసే మిషన్ వైపు తోస్తాడు. జూలియా అక్కడికక్కడే చనిపోతుంది. ఇది చూసిన స్కూబా షాక్ అవుతాడు, ఎందుకంటే స్కూబా జూలియాని ప్రేమిస్తుంటాడు. జెసికా, స్కూబా వీళ్ళు జెసికా వారి ఇంట్లో ఉంటారు. థామస్ ఈసారి రైట్ మార్ట్ ని మూసి పెడతాను అంటాడు. దానికి క్యాథరిన్ ఒప్పుకోదు, ఎందుకంటే కిల్లర్ ని పట్టుకోవడానికి రైట్ మార్ట్ తెరిచే ఉంచాలి, మరియు వీళ్ళు పెరడ్ కి పోతే కిల్లర్ వచ్చి వాళ్ళని దాడి చేస్తాడని, పోలీస్ వాళ్ళు అప్పుడు కిల్లర్ ని పట్టుకుంటారని అంటుంది. థామస్ క్యాథరిన్ మాటలకి ఒప్పుకుంటాడు. పెరేడ్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది వర్క్ షాప్ నుంచి. పోలీసులు అన్ని వైపు నుంచి కిల్లర్ కోసం కాపు కాస్తుంటారు. ఎరిక్ తన టీమ్ ని రెడీ చేసుకుంటాడు కిల్లర్ ని పట్టుకోవడానికి. లోకల్ పర్సన్ కూడా అక్కడికి వచ్చి తన లక్కీ రింగ్ ని జెసికాకి ఇస్తాడు, తన సేఫ్ గా ఉండాలని. మిచ్ ని చూస్తాము. తను జాన్ కార్వర్ మాస్క్ పెట్టుకొని అక్కడికి వస్తాడు. తను తన మనుషులు నిరసన చేయడానికి పోలీస్ వాళ్ళని మిచ్ ని అక్కడ నుంచి పంపించేస్తారు. అయితే అంతా సరిగ్గా జరుగుతుంది అనేటప్పటికి కిల్లర్ ఒక క్లౌన్ వేషం వేసుకుని అక్కడికి వస్తాడు. ఒక పర్ఫార్మర్ ని చంపేస్తాడు. అక్కడ గందరగోళం స్టార్ట్ అవుతుంది. స్మోక్ గ్రెనేడ్ అక్కడ వేస్తాడు. జెసికాని, స్కూబాని, థామస్ ని, క్యాథరిన్ ని స్పృహ తప్పించి అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. క్యాథరిన్ మేలుకుంటుంది. తను కిచెన్ లో పెడతారు. జాన్ కార్వర్ క్యాథరిన్ శరీరం మీద ఆయిల్ రాస్తుంటాడు. ఎలా అంటే టర్కీ బర్డ్ ని రోస్ట్ చేయడానికి ఆయిల్ రాస్తారు కదా, అలా. కిల్లర్ మాస్క్ కొద్దిగా ఖరాబ్ అవుతుంది. జాన్ కార్వర్ ఓవెన్ ఆన్ చేయడానికి వెళ్తూ మాస్క్ ని పక్కన పెడతాడు. కిల్లర్ వచ్చి చూడగా క్యాథరిన్ తప్పించుకుంటుంది, ఒక దగ్గర పోయి దాక్కుంటుంది. క్యాథరిన్ కి ఫ్రిడ్జ్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. కిల్లర్ కప్పుల్ని తీసుకొని వస్తాడు కదా, వాళ్ళలో ఒకరు. కిల్లర్ క్యాథరిన్ ని పట్టుకొని బతుకుండగానే ఓవెన్ లో వేసి రోస్ట్ చేస్తాడు. పోలీస్ వాళ్ళు లైవ్ స్ట్రీమ్ అవుతుందని అక్కడికి పోయి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఒక స్క్రీన్ ముందు ఒక ఫోన్ ఉంటుంది, అంటే లైవ్ స్ట్రీమ్ వేరే ప్రాంతం నుంచి జరుగుతుంది. థ్యాంక్స్ గివింగ్ టేబుల్ మీద జెసికా, స్కూబా, థామస్, ఈవెన్, గ్యాబీ ఉంటారు. కిల్లర్ అక్కడికి వచ్చి రోస్ట్ చేసిన క్యాథరిన్ అక్కడ పెడతాడు. అది చూసిన వాళ్ళు అందరూ చాలా భయపడతారు. జాన్ కార్వర్ ఫుటేజ్ ని క్యాథరినే తీసిందని, అందుకే చంపానని చెబుతాడు. మిగతా వాళ్ళందరూ వివిఐపీలు, అందుకే వాళ్ళని ఇంకా ప్రాణాలతో ఉంచాను అంటాడు. కిల్లర్ వాయిస్ మోడ్యులేటర్ వాడతాడు, ఎందుకంటే తన వాయిస్ ఎవరు గుర్తుపట్టద్దని. కిల్లర్ ఈవెన్ కి నీకు వీడియోలు చేయడం అంటే ఇష్టం కదా, తన రికార్డ్ చేసిన వీడియోలే కిల్లర్ ఇన్స్పైర్ అయ్యాను అని లైవ్ స్ట్రీమ్ లో ఈవెన్ ని కొట్టి తనని చంపేస్తాడు. జెసికా దగ్గర ఉన్న రింగ్ లో ఒక బ్లేడ్ ఉంటుంది. రింగ్ నిజంగా లక్కీయే. ఆ బ్లేడ్ సాయంతో జెసికా తన కట్టెల విప్పించుకుంటుంది. తర్వాత జెసికా రింగ్ ని స్కూబాకి ఇస్తుంది. స్కూబా రింగ్ సాయంతో కట్లని విప్పించుకొని అక్కడ నుంచి పారిపోతారు. కిల్లర్ వాళ్ళని ఫాలో చేస్తాడు. హైడౌట్ ప్లేస్ అనేది జాన్ కార్వర్ ప్లేసే. కిల్లర్ స్కూబా మీద దాడి చేస్తాడు. అయితే జెసికా అక్కడ నుంచి పారిపోతుంది. కిల్లర్ తనను ఫాలో అవుతుంటాడు. జెసికా జంగల్ నుంచి సిటీలో ఉన్న వర్క్ షాప్ వైపు వెళ్తుంది. అక్కడ తనకి ఇంజూర్ అయిన ఎరిక్ కనిపిస్తాడు. తను బాబీని వర్క్ షాప్ వైపు వెళ్లడం చూసి తనే జాన్ కార్వర్ కిల్లర్ అనుకుంటుంది. ఎరిక్ కూడా లేచి అక్కడ వెళ్లి బయటికి వచ్చి బాబీ కిల్లర్ అంటాడు. సీన్ లో జెసికా వర్క్ షాప్ వస్తుంది. పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. బాబీ కిల్లర్ అనుకుంటారు. జాన్ కార్వర్ కాటేజ్ నుంచి థామస్, గ్యాబీ, స్కూబాని రక్షించి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ జాన్ కార్వర్ సోషల్ మీడియాలో యూజ్ చేసిన ఫోన్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి పోలీస్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎరిక్ అక్కడే ఉంటాడు. అయితే
అయితే జెసికా ఎరిక్ షూస్ కి ఉన్న మట్టిని చూసి కాటేజ్ బయట జంగల్లో ఉన్న మట్టి లాగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఎరిక్ కూడా జెసికాకి నిజం తెలిసిపోయిందని ఎరిక్ రివీల్ చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమా అంటే థ్యాంక్స్ గివింగ్ లోని అసలైన విషయాలు తెలుస్తాయి. ఎరిక్ అసలైన జాన్ కార్వర్ కిల్లర్. ఎరిక్ అమండాతోని అఫైర్ లో ఉంటాడు. అమండా చాలా ప్రేమిస్తుంటాడు. ఆ రోజు తను చనిపోయింది, అలానే అమండా ప్రెగ్నెంట్ అని చెబుతాడు. ఎరిక్ బేబీ కూడా అమండాతోని చనిపోయిందని, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో అసలైన దోషులని పట్టుకొని వారిని చంపేయాలి అనుకుంటాడు. ఎరిక్ కి దోషుల గురించి తెలియదు. జెసికానే సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చి దోషులని తెలుసుకునేటట్టు చేస్తుంది. ఎరిక్ పోలీస్ ఆఫీసర్ అవ్వడంతో సాక్ష్యాలని మ్యానిపులేట్ చేయడం, అటు ఇటు చేయడం తనకి తెలుసు. ఎరిక్ జెసికాని అటాక్ చేస్తుండగా ఫోన్ తోని లైవ్ స్ట్రీమింగ్ లో కన్ఫరెంట్ చేస్తుంది. ఎరిక్ అమండా అఫైర్ బయటపడుతుంది. ఎరిక్ రియల్ కిల్లర్ అని తెలుస్తుంది. జెసికాని చంపడానికి చూస్తే బాబీ అక్కడ వచ్చి జెసికాని కాపాడుతాడు. వాళ్ళు వర్క్ షాప్ నుంచి బయటికి వెళ్తూ ఒక బెలూన్ లో గ్యాస్ సిలిండర్ ఆన్ చేస్తారు. టర్కీ బర్డ్ బెలూన్ ఫిల్ అవుతుంటుంది. బెలూన్ లో గ్యాస్ ఫ్లేమబుల్ అవ్వడంతో వాళ్ళు అక్కడ నుంచి కార్ లో ఎరిక్ కార్ ని ఒక రోప్ తో కట్టివేస్తాడు. ఎరిక్ వచ్చి జెసికా మీద అటాక్ చేస్తుండగా జెసికా కార్ లో ఉన్న ఒక గన్ తీసుకొని గన్ పౌడర్ వేసి బుల్లెట్ లేకపోతే జెసికా వాళ్ళ మమ్మీ లాకెట్ వేసి బర్డ్ బెలూన్ ని షూట్ చేస్తుంది. అది ఎరిక్ వెనకాలనే ఉండడంతో బెలూన్ కూడా గ్యాస్ ఫ్లేమబుల్ అవ్వడంతో మంటలలో కాలిపోతాడు. మాస్క్ ని కూడా చూడొచ్చు, కొద్దిగా కాలి ఉంటుంది. ఇదే ఇండికేషన్. జెసికా వారి ఫ్రెండ్స్ ని థామస్ ని కలుస్తుంది. అక్కడ రయాన్ కూడా ఉంటాడు. బాబీ కూడా అక్కడికి వస్తాడు. జెసికా రయాన్ తోనే రిలేషన్ లో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే బాబీ తనని వదిలేసి వెళ్ళిపోయాడని, అందుకే జెసికాకి బాబీ మీద ట్రస్ట్ లేదని తెలుస్తుంది. పోలీస్ వాళ్ళు వర్క్ షాప్ చెక్ చేసి ఎరిక్ శరీరము దొరకలేదు, అయితే పూర్తిగా కాలిపోయి ఉంటాడు అనుకుంటారు. జెసికా వారు చెప్పిన మాటలు వినదు. జెసికాకి ఎరిక్ ఎక్కడికో వెళ్ళిపోయాడని, మళ్ళీ తిరిగి వస్తాడని, ఎందుకంటే తన పగ తీరలేదు కాబట్టి. నెక్స్ట్ సీన్ లో జెసికా ఒక నైట్ మేర్ వస్తుంది. అందులో మంటల్లో కాలుతున్న ఎరిక్ వచ్చి జెసికా మీద అటాక్ చేస్తాడు. జెసికా నిజంగా జరగబోతుంది అనుకుంటుంది, ఎందుకంటే ఎరిక్ పగ పూర్తి కాలేదు కాబట్టి. దీంతో ఈ మూవీ ఇక్కడితో అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది థ్యాంక్స్ గివింగ్ మూవీ, థ్రిల్లర్ / హారర్ మూవీ. ఐ హోప్ ఈ మూవీ ఎక్స్ప్లెయినింగ్ మీకు నచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ క్రీపీ డార్క్ నైట్. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్, థ్యాంక్ యూ.